ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందని. దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పేటువంటి దేవుడు. అదే విధంగా మనకి ఉపదేశాన్ని ఇచ్చి నడిపించేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఉపదేశం అంటే మనల్ని మంచి మార్గంలో నడిపించాలని, మనము ఈ లోకంలో మంచిగా ఆశీర్వాదకరంగా బ్రతకాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి మనకు మంచి మాటలు చెప్తున్నాడు. ఇలా చేస్తే ఇలా ఉంటుందని దేవుడు ఎక్స్పీరియన్స్ ద్వారా, ఆయన భక్తుల ద్వారా ఆయన ఆత్మనిచ్చి రాపించారండి పరిశుద్ధమైన గ్రంథం. కాబట్టి మనం ఈ లోకంలో దేవుని ఉపదేశాన్ని ఎప్పుడైతే మనం అంగీకరిస్తూ ఉంటామో, కొన్నిసార్లు మనకి శ్రమలు వచ్చినా కూడా దేవుడు మనతో ఉండి మనల్ని గమ్యానికి నడిపించే దేవుడు అండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం దేవుని ఉపదేశాన్ని అంగీకరించే బిడ్డలుగా ఉండాలి. కొంతమంది దేవుని ఉపదేశాన్ని త్రోసివేస్తారు. ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ మంచి కోరుకుని ఉపదేశిస్తూ ఉంటారు, అవి కూడా తోసివేస్తారండి. అయితే మనం ఎప్పుడైతే తోసివేస్తామో మనకి అప్పుడు బాగుంటుందేమో, నేనే గొప్పని అనుకుంటామేమో, కానీ మనకి చివరి దినాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు వస్తాయండి. కాబట్టి మనం పెద్దవారి మాట వినేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనం ఎక్కువగా మాట్లాడితే మనం చాలా ఇబ్బందుల్లో పడతామండి. కాబట్టి మనం మాట్లాడేదానికి నిదానిస్తూ ఉండాలా, వినేదానికి వేగిరి పడుతూ ఉండాలంటే వాళ్ళు ఏం చెప్తారు నేను వినాలా, మనం ఇలానే ఉండాలా. మనం ఎక్కువ మాట్లాడేది వాళ్ళని వినిపించేలా ఉండకూడదండి. ఏమంటే మనం వింటూ ఉంటే మనకి ప్రతి ఒక్క మనిషి మనస్తత్వము తెలిసిపోతూ ఉంటుంది. మనము జడ్జి చేసేదానికి అవకాశం ఉంటే ఇతను మంచిగా ఉన్నాడా, ఇతను మంచి మనసు కోరుకొని మన గురించి మంచిగా అనుకుంటున్నాడా లేదని అతని మాటల్లో అతని స్వభావంలో మనకి తెలిసిపోతుంటుంది. కాబట్టి మనము దేవుని ఉపదేశాన్ని మనం అంగీకరించి మనము ప్రతి ఒక్క మాట మనము ఆలకించి మనం ఆలోచించే బిడ్డలుగా ఉండాలండి. అయితే మనకి మంచి మార్గం ఎవరు చూపిస్తారంటే మన యేసుక్రీస్తు వారే మనకు మంచి మార్గాన్ని చూపిస్తారు. అంటే ఈ లోకంలో మార్గాలు చాలా ఉన్నాయి. మనము ఒక ఊరికి వెళ్ళాలంటే అనేక షార్ట్ కట్లు ఉన్నాయి. అయితే పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక రూట్ ఉందండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తామో, సొంత రక్షకుడిగా అంగీకరించుకొని నీటి బాప్తీసం తీసుకుంటామో, అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యానికి వచ్చేదానికి సువర్ణ అవకాశం ఉంటుంది. లేకుంటే మన పరలోకానికి రాలేమండి. కాబట్టి మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఆలోచన పరిశుద్ధపరచుకోవాలా, మన నడక పరిశుద్ధపరచుకోవాలా, మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలా. ఈ లోకంలో అపవాదాన్ని సాతాను ఏం చేస్తున్నాడంటే ఎవరిని మింగాలని చూస్తున్నాడని, ఎవరిని పతనం చేయాలా, ఎవరిని తొట్టువేయాలని చూస్తున్నాడు. దేవుడు మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు, బోధిస్తున్నాడు. మనకి మంచి ఆలోచన తెప్పించేది కూడా దేవుడే. ఈ లోకంలో మంచిగా మనం ఆలోచించే బిడ్డలుగా ఉండాలండి. పాజిటివ్ మైండ్ ఆలోచించే బిడ్డలుగా ఉండాలా. నెగిటివ్ అంటే సాతానుతో సంబంధం అనేది మనం ఆలోచించుకోవాలా. ఈ లోకంలో మనము లేనిపోని చెత్త ఆలోచనలు వస్తాయి. అవి ఎలా ఉంటాయంటే ఇతరులను ఎలా మోసం చేయాలా, ఇతరులను ఎలా పలగొట్టాలా, అదే విధంగా అది చేయాలి, ఇది చెడ్డదానికి ఆలోచనలు, మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచన తెప్పించేది సాతానేనండి. మనము మంచి విషయం కోసం మనం ఆలోచిస్తుంటే దేవుడు మనకి మంచి ఆలోచనలు ఇస్తాడు. మన జీవితంలో కూడా మనకు అన్ని ఇరుక్కుపోయిన సమస్యలు ఉంటాయి. అప్పుడు మనకి మైండ్ పనిచేయని పరిస్థితుల్లో కూడా మనకి దేవుడు మనుషుల ద్వారా లేదా మనకే ఆలోచన తెప్పించి మనల్ని మంచి పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తారండి. అయితే మన ప్రాణానికి ప్రమాదం లేదండి. మనం ఎప్పుడైతే దేవుని బిడలుగా ఉంటామో దేవుడు మన ప్రాణాన్ని కాపాడేటువంటి దేవుడు. కాబట్టి మనము దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఈ లోకంలో మనుషుల మీద కాదు, ఈ లోకంలో ఫలాలు వారి మీద మనం ఆశ పెట్టుకోకూడదు. మనం కేవలం దేవుడి మీద ఆశ పెట్టుకుంటే దేవుడు ప్రతి ఒక్క బిడ్డని ఆయన గుండెలకు హత్తుకునే దేవుడు అండి. ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించే దేవుడు అండి. ప్రతి ఒక్క బిడ్డని ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యంలోకి మనల్ని అందరినీ తీసుకొని వెళ్ళాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడండి. అయితే మనం ఒకటిగానే
దేవుళ్ళలోనే ఉండాలండి. ఈ లోకంలో ఖచ్చితంగా మనకి శరీరాశ, నేత్రాశ, జీవటము కలుగుద్ది. ఈ లోకంలో సాతాను లాగుతూ ఉంటుంది. సాతాను పట్ల మనుషులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. మనం అలాంటి వాటికి లొంగకుండా దేవుడు మనకి ఏమైతే ఉపదేశించాడో మనం ఆ మార్గంలో నడిస్తే దేవుడు మనకి ఆలోచన ఇస్తాడండి. మనకి మంచి ఆలోచన ఇస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేస్తే ఏమవుతుంది అన్నదంతా దేవుని చిత్తానికి మనం వదిలేసుకోవాలి. మన చేతుల్లో మన జీవితాన్ని పెట్టి మనం నాశనం చేసుకునే కాడికి మన జీవితాన్ని దేవుడి చేతుల్లో పెడితే దేవుడు మంచిగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని దీవిస్తున్న దేవా, ఆశీర్వదిస్తున్న దేవా, మాకు ఉపదేశిస్తున్న దేవా, మీకు స్తోత్రమయ్యా. అదే విధంగా మీ ఉపదేశాలు మా జీవితాన్ని వెలిగిస్తున్నాయి. ఉపదేశాలు మా జీవితాన్ని పరిశుద్ధపరుస్తున్నాయి. మీ ఉపదేశాలు మా జీవితాన్ని ఆకాశాన్ని అంటేలాగా చేస్తున్నానయ్యా. అదే విధంగా మాకు బుద్ధిలో వేసి ఈ లోకంలో బుద్ధిహీనంగా ఉంటే బుద్ధి చెప్పేటువంటి దేవా స్తోత్రమయ్యా. ఆలోచన లేని సమయంలో ఆలోచన ఇచ్చేటువంటి దేవా స్తోత్రమయ్యా. మీ ఆలోచన గొప్ప ఆలోచనగా ఉంటుంది, స్థిరంగా ఉంటుందయ్యా. మీ ఆలోచన మాకు ఎప్పుడైతే వస్తుందో వేసి పరిశుద్ధంగా మాకు మంచిగా నీట్గా కనబడుతుంది. అయితే కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా చేస్తే మా జీవితానికి చాలా మంచిదయ్యా. కాబట్టి సాతాను ఆలోచనలో ఎవరిని పడేయాలా, ఎవరిని మోసం చేయాలా అని షార్ట్ కట్లు వెతుకుతూ మధ్యలోనే పడిపోతున్నారయ్యా. మేము మీ బిడ్డలుగా అయితే కొంచెం దూరం అయినా కూడానయ్యా శాశ్వతంగా మీతో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అయ్యా మీ ఉపదేశము దయచేస్తున్న దేవా, మాకు ఆలోచన ఇస్తున్న దేవా, అదే విధంగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తున్న దేవా స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క పురుషుడిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవనస్తురాలైతేనయ్యా వాళ్ళు ఈ లోకంలో తల్లిదండ్రుల ఉపదేశాన్ని ఆలకించక, మీ ఉపదేశాన్ని ఆలకించగా త్రోసివేసి ఈ లోకంలో వ్యసనాలకి అలవాటైపోయి ఈ లోకంలో పాపాలకి వెళ్తున్నారయ్యా. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి పాపం కొని తెచ్చుకుంటున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డని కాపాడమని అడుగుచున్నానయ్యా. యవన వయసులో కాడి మోయిట నరునికి మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మోపేవాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ కాడి మేము సక్రమంగా మోసే మంచి మనసును దయచేయండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు రాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ